హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో శ్రీకాకుళం స్పెషల్ నెయ్యి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం రండి. శ్రీకాకుళంలో ఈ నెయ్యి వడియాలు అంటే తెలియని వాళ్ళు ఉండరండి. ఇక్కడ నుంచే చాలా స్టేట్స్కి పంపిస్తూ ఉంటారు. చాలా అంటే చాలా ఫేమస్ ఈ నెయ్యి వడియాలు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు ఈ సిల్వర్ బకెట్ ఉంది కదండి, 1 సిల్వర్ బకెట్ వచ్చేసి 2 కేజెస్ అండి. అంటే 1 బకెట్ నిండుగా తీసుకుంటే అవి 2 కేజెస్ వెయిట్ వస్తాయండి. సో ఆ నెయ్యిల్ని తీసుకొని ఇలా వాటర్లో వేయాలండి. వాటర్లో వేసేసి ముంచేసి వెంటనే తీసేయాలి. వెంటనే తీసేయకపోతే ఎక్కువ సాఫ్ట్ అయిపోతాయి. సో అలా అవ్వకూడదు. కొంచెము నాన్నట్టుగా ఉండి తీసేయాలండి. ఇలా డిప్ చేసిన తర్వాత వాటిని గట్టిగా పిండేసి వెంటనే తీసేయాలండి. ఎక్కువ వాటర్ ఉంటే ఏమవుతుందంటే త్వరగా ఆ అప్పడం అనేది ఎండదు. నెక్స్ట్ వచ్చేసి త్వరగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వాటర్ అనేది గట్టిగా పిండేసుకొని సపరేట్గా ఒక వేరే టబ్బులోకి తీసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. వచ్చేసి ఇవి 2 కేజెస్ నెయ్యిలు కాబట్టి ఆ కప్పు కనిపిస్తుంది కదండి, ఆ కప్పు తెల్ల నువ్వులు తీసుకోవాలి. 1 కప్పు తెల్ల నువ్వులు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి ఈ 2 కేజెస్ నెయ్యిలకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్. వీడియోలో కనిపిస్తున్న స్పూన్ ఉంది కదండి, ఆ సైజు స్పూన్ తోటి 2 స్పూన్ల సాల్ట్ తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కారము. ఆ కారం కూడా నార్మల్ కారం కాదండి, అది సీమ మిరపకాయలు, చిన్న సీమ మిరపకాయలు ఉంటాయి కదా, ఆ కారం వాళ్ళు సపరేట్గా ప్రిపేర్ చేస్తారు దీనికోసమని. ఆ కారం 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సగ్గుబియ్యం అండి. ఈ సగ్గుబియ్యాన్ని ఉడకపెట్టేసి నీట్గా 1 టేబుల్ స్పూన్, మనం కర్రీ వేసుకునే స్పూన్ ఉంటుంది అంటే స్పూన్ అంటే చిన్న స్పూన్ కదండి, మనం కర్రీకి వాటికి వాడే ఒక స్పూన్ ఉంటాయి కదా మీడియం సైజు, ఆ సైజు స్పూన్కి సగ్గుబియ్యం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, అలా కొంచెం కొంచెం మిక్సింగ్ చేసుకుంటూ కలపాలండి. ఎందుకంటే సగ్గుబియ్యం త్వరగా అంటది కదా, ఒక దగ్గరే స్టిక్ అయిపోయినట్టు ఉంటుంది కదా. సో ఇలా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కొంచెం కొంచెంగా మొత్తం కలుపుకోవాలండి నీట్గా. ఇవి వచ్చేసి మ్యాక్సిమం మా దగ్గర అయితే వైశ్యాసే ప్రిపేర్ చేస్తారండి. వాళ్ళే ఎక్కువ ఈ వడియాలు అప్పడాలు మ్యాక్సిమం వాళ్ళే ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. ఇవి ప్రిపేర్ చేస్తున్నది కూడా ఆంటీ గారేనండి. మా ఇంటి దగ్గర ఉంటారు. మీకోసం వీడియో తీసుకుంటానంటే సరే తీసుకొని తను చేసేటప్పుడు నాకు పిలిచారు. సో మీకోసం ఈ వీడియో తీశానండి. ఆంటీ గారు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. సో అదొచ్చేసి చెక్కది మౌల్డ్ అండి, దాన్ని చెక్క మౌల్డ్ అంటారు. అలాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో తడపాలండి. తడిపిన తర్వాత ఏంటి ఆ క్లాత్ అలా ఉంది అనొద్దు, వాళ్ళు డైలీ చేస్తారు. సో అందుకే అలా ఉంది. అది ఇప్పుడు దీంట్లో మనం కారము ఇవన్నీ వాడతాం కాబట్టి కలర్ ఇదైపోతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కలర్ చేంజ్ అయిపోద్ది, అంతే తప్ప ఏం లేదు. అలా ఒక ముద్దలాగా తీసుకోవాలండి. ఆ ముద్దలా తీసుకొని ఆ ముద్దని ఈ మౌల్డ్లో పెట్టాలి. ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా హోల్ లాగా రౌండ్గా ఉంది కదా, దాంట్లో ప్రెస్ చేసి ఎంతైతే పడుతుందో అంత పెట్టేసి ఎక్సెస్ ఉన్నది తీసేసి ఇలా ప్రెస్ చేసుకోవాలండి టైట్గా. ఇట్లా ప్రెస్ చేస్తే మనకు అప్పడంలా వచ్చేస్తుంది షేపు. సో అలా గట్టిగా ప్రెస్ చేసి పైనంతా ఈక్వల్గా లెవెల్ చేసుకోవాలి. తర్వాత ఇలా తీసేసి రేకు మీద పెట్టేసుకోవడమేనండి. ఇక్కడ ఎక్కువ వచ్చేసి మా దగ్గర రేకే ప్రిఫర్ చేస్తారండి. కొంతమంది వచ్చేసి ఈ క్లాత్ మీద, కవర్ల మీద అలా అలా పెట్టేసుకుంటారు. కానీ మా దగ్గర మాత్రం రేకు మీదనే ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే కొంచెం సన్లైట్ వచ్చినా ఆ రేక్ అంటే ఐరన్ కాబట్టి కొంచెం త్వరగా వేడిని అబ్జర్వ్ చేసుకుంటూ త్వరగా వేడి వస్తుంది. దానివల్ల అప్పడాలు కొంచెం త్వరగా ఎండిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇక్కడైతే అదే ప్రిఫర్ చేస్తారు. దానికోసమనే సపరేట్గా ఉంటాయండి, అవి దేనికి యూజ్ చేయరు వాళ్ళు. సో ఆ రేక్ మీద ఇలాగ 1 బై 1 ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెడతారండి. అది అంత ఈజీ ఏం కాదండి, కష్టమే. ఇలా 1 బై 1 1 బై 1 నీట్గా ప్రిపేర్ చేసుకుంటారు. ఇలా అన్నీ ఒకేసారి చేసి ఆ రేక్ మీద పెట్టేసుకొని ఆ రేక్ తీసుకెళ్ళి సన్లైట్లో పెడతారండి. ఒక 2 డేస్ అలా ఉంచేస్తారు. మధ్య మధ్యలో వాటిని తిప్పుతూ ఉండాలండి. తర్వాత వచ్చేసి ఒక మంచం తీసుకొని ఆ మంచం మీద కాటన్ క్లాత్ వేసేసి ఇలా పేర్చుకుంటారండి అన్నిటిని. అలా పేర్చుకున్న తర్వాత ఏం చేస్తారండి, ఒక్కొక్క పీసు రివర్స్ చేసుకుంటూ మళ్ళీ ఇటు రివర్స్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే 2 సైడ్స్ ప్రాపర్గా అవి డ్రై అవ్వాలి కాబట్టి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటివి మీకు ఏమైనా శ్రీకాకుళం నుంచి కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో ఇలా ఎండిపోయిన అప్పడాలని మనం ఆయిల్లో మామూలు అప్పడాలు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా చేసేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎందుకు లేటు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయొచ్చు కదా మీరు.